అనగనగా ఒక ఊరిలో మీరా అనే ఒక చిన్న పిల్ల ఉండేది. తను ఎంతో చురుకైన అమ్మాయి. ఒకరోజు మీరా తన ఇంటి అటకపై ఒక వింత పెన్సిల్ను కనుగొంది. వావ్! ఇది ఏ పెన్సిల్? ఆమె కుర్చీలో కూర్చొని ఒక చిన్న పిల్లిని గీయడం మొదలుపెట్టింది. కాని కొద్దిసేపటికి ఆ పిల్లి కాగితం నుండి బయటికి వచ్చేసింది. ఏంటి? పిల్లి బయటికి వచ్చిందా? మీరా అది చూసి చాలా ఆశ్చర్యపోయి ఆ పిల్లిని చూస్తూ ఉండిపోయింది. తర్వాత మీరాకి ఒక ఆలోచన వచ్చింది. టెడ్డీ బేర్‌కి నీసం గీస్తే ఎలా ఉంటుందో గీసి చూద్దాం. కాని ఈసారి ఏమీ జరగలేదు. ఎందుకు ఇది పని చేయడం లేదు? అలా ఆలోచిస్తూ బయటికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధురాలిని కలిసింది. ఏమైంది బంగారు తల్లి? ఏం ఆలోచిస్తున్నావు? ఈ పెన్సిల్ నా పిల్లి డ్రాయింగ్‌ని నిజం చేసింది. కానీ ఇప్పుడు ఇది పని చేయడం లేదు. ఈ పెన్సిల్లో ఒక మాయ ఉంది. ఇది మంచిగా ఉపయోగిస్తేనే పనిచేస్తుంది. మొదట ఇది ఒక అవకాశం ఇస్తుంది. నీ చేతిలో ఈ శక్తిని ఎలా వాడతావో చూడడానికి. నువ్వు మొదట పిల్లిని గీసినప్పుడు అది ఒక పరీక్ష మాత్రమే, అందుకే అది నిజమైంది. కాని తరువాత నీ ఉద్దేశం ఎలా ఉందో చూసి మాత్రమే ఇది పనిచేస్తుంది. నువ్వు మంచి కోసం ఇతరులకు ఆనందమివ్వడానికి వాడితే ఈ మాయ మళ్ళీ వస్తుంది. ఓహ్! నేను ఈ పెన్సిల్‌ని సరదాగా వాడాను. మీరా తన తప్పు తెలుసుకుంది. ఇప్పుడు నేను ఎవరికైనా సహాయం చేస్తాను. అప్పుడు మీరా తన పక్కింటి ఆంటీకి ఆరోగ్యం బాగాలేదని గుర్తు తెచ్చుకుంది. ఆంటీకి ఇష్టమైనది గీసి తనని హ్యాపీ చేస్తాను. మీరా తన ఆంటీకి ఎంతో ఇష్టమైన పూల తోటని గీసింది. ఈసారి ఆ తోట నిజమయ్యింది. వా! ఎంత బాగుంది! నీ కోసమే గీశాను. మీరా ఆంటీ ఆ తోటని చూసి ఎంతో సంతోషించింది. ఆ రోజు నుంచి మీరా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు మీరా అర్థం చేసుకుంది, నిజమైన మాయ మన మంచితనంలోనే ఉంది అని.